ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఐజీపీ ఏపీ ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈగల్ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఆపరేషన్ వజ్రప్రహార్ ను నిర్వహించింది. గంజాయి మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా మరియు సంబంధిత నేరాలను పూర్తిగా అరికట్టే దిశగా ఈ ప్రత్యేక కార్డన్ సెర్చ్ ఆపరేషన్ పటిష్టంగా చేపట్టబడింది. ఈ ఆపరేషన్ లో భాగంగా రాష్ట్రంలోని 88 పోలీసు సబ్ డివిజన్ల పరిధిలో 94 కీలక ప్రదేశాల్లో భారీ స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో సుమారు 4800 మంది పోలీసు అధికారులు మరియు ఈగల్ సిబ్బంది పాల్గొని సమన్వయంతో తనిఖీలు నిర్వహించడం జరిగింది. గంజాయి మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు గుర్తించిన 280 మంది ఎన్డీపీఎస్ వినియోగదారులను ప్రత్యేకంగా తనిఖీ చేశారు. అలాగే ఎన్డీపీఎస్ కేసులో నిందితులకు చెందిన 26 ఇళ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్ సందర్భంగా వివిధ జిల్లాల్లో కీలక స్వాధీనాలు చేయబడ్డాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బస్ స్టాప్ వద్ద విజయవాడ పోలీసులు మరియు ఈగల్ సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి ఒక 9mm పిస్టల్ మరియు 5 రౌండ్ల 9mm అమ్యునిషన్ స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడ పోలీసులను మరియు ఈగల్ సిబ్బందిని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఈగల్ ఐజీపీ ఆర్కే రవికృష్ణ అభినందించారు. గూడూరు రైల్వే స్టేషన్ వద్ద 20849 రామేశ్వరం స్పెషల్ ట్రైన్ లో జీఆర్పీ నెల్లూరు పోలీసులు 9 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా చిత్తూరు మరియు బాపట్ల జిల్లాలో ఒక్కొక్క చోట 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని ఈ ఘటనలకు సంబంధించి 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వద్ద 10 కిలోల గంజాయి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఏలూరు జిల్లా నూజివీడు వద్ద ఒక గంజాయి మొక్క స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1856 వాహనాలను తనిఖీ చేశారు. అదేవిధంగా 238 మద్యం సీసాలు, 115 లీటర్ల ఐడి అరకు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం తయారీకి ఉపయోగించే 1300 లీటర్ల బెల్లం రసంను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, గంజాయి సాగు మరియు వినియోగం సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారుతుందన్న వాటిని పూర్తిగా నిర్మూలించేందుకు జీరో టాలరెన్స్ విధానంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ నేరాలపై కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలు తమ ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలు, అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించేందుకు ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కి సమాచారం ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చడం లక్ష్యంగా రాష్ట్ర పోలీస్ శాఖ, ఆంధ్రప్రదేశ్ ఈగల్ సంయుక్తంగా ప్రజల సహకారంతో ఇలాంటి ప్రత్యేక ఆపరేషన్స్ భవిష్యత్తులో కూడా మరింత కఠినంగా కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.